వెల్కమ్ టు ఏబీ ట్యూటోరియల్. ఇక మనకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించినటువంటి పోలీస్ డిపార్ట్మెంట్ గురించి అప్డేట్స్ అనేవి ఇక్కడ రావడం జరిగింది. పోలీసులపై చిన్న చూప, సమస్యలు పరిష్కరించాలి, వీక్లీ ఆఫ్ అమలు చేయాలి. సీఎం జగన్కు ఈ యొక్క స్థానిక ఎమ్మెల్యే అయితే ఎవరైతే ఉన్నారో రాష్ట్రంలో ఆయన ఒక లేఖ రాశారంటే ఇక్కడ రావడం జరిగింది. సో ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం వచ్చేప్పటికీ పాదయాత్ర చేస్తున్నట్టు సమయంలో ఈ యొక్క పోలీసు వారి యొక్క బాధలను అర్థం చేసుకున్న రాష్ట్ర సీఎం గారు అప్పుడు ఒక హామీ అనేది ఇవ్వడం జరిగిందనమాట. ఖచ్చితంగా ఈ యొక్క ప్రతి డిపార్ట్మెంట్లో హాలిడేస్ అనేవి ఉన్నాయి, కానీ ఒక పోలీస్ డిపార్ట్మెంట్కి లేదు అనే ఒక ఉద్దేశంతో వీక్లీ ఆఫ్ అనేది మంజూరు చేస్తాం మేము అధికారంలోకి వచ్చిన తర్వాత అనేది మాట ఇవ్వడం జరిగిందనమాట. అదేవిధంగా ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత హెడ్ కానిస్టేబుల్స్, అదేవిధంగా ప్రమోషన్స్ సంబంధించి కానివ్వండి, ఎస్ఐ కానిస్టేబుల్కి సంబంధించి ఇవ్వడం జరిగింది. ఇక నెక్స్ట్ వచ్చేప్పటికి హోంగార్డ్గా ఎవరైతే వర్క్ చేస్తున్నారో వారికి సంబంధించి శాలరీస్ కూడా ఇంక్రిమెంట్ అనేది చేయడం జరిగిందనమాట. కొత్తగా రాష్ట్ర డీజీపీగా ఎవరైతే ఉన్నారో ప్రజెంట్ గౌతమ్ సవాంగ్ గారు కూడా ఈ యొక్క వీక్లీ ఆఫ్ గురించి చర్చించడం జరిగిందనమాట. కరోనాకి ముందు దీనికి సంబంధించి డెసిషన్ తీసుకోవాలి ఉంది, కానీ కరోనా తర్వాత ఆ టైంలో కరోనా సిచ్యువేషన్స్ వల్ల కుదరలేదన్నమాట. సో పోలీస్ ఎంపవర్మెంట్ ఎక్కువగా కావాల్సి ఉండడంతో వారికి వీక్లీ ఆఫ్ అనేది ఇవ్వడం కుదరలేదు. అయితే కరోనా సిచ్యువేషన్స్ ప్రజెంట్ కంట్రోల్లోకి రావడంతో వీరికి ఇప్పటికైనా వీక్లీ ఆఫ్ ఇవ్వాలంటూ కూడా రీసెంట్గా ప్రీవియస్ వీడియోలో కూడా మనం తెలపడం జరిగింది. రాష్ట్ర డీజీపీ గారు గౌతమ్ సవాంగ్ గారు తెలపడం జరిగింది వీక్లీ ఆఫ్ ఇవ్వడానికి రాష్ట్ర సీఎం గారు నుంచి కూడా అనుమతులు వచ్చాయంటూ తెలపడం జరిగిందనమాట. అయితే ఇక్కడ రావడం జరిగిందనమాట. వీటిని ఎప్పుడు అమలు చేస్తారంటూ ఇక్కడ మాట్లాడడం జరిగింది. ఇక ప్రజా సంక్షేమ ధ్యేయంగా అలుపెరగా పనిచేస్తున్న పోలీసు వ్యవస్థపై ప్రభుత్వం చిన్నచూపు చూడటం బాధని ఇక్కడ మాట్లాడడం జరిగింది ఆయన. అదేవిధంగా కానిస్టేబుల్, ఎస్ఐ స్థాయి అధికారులు ఎక్కువగా ఉంటారనే, అలాంటి వారు 2.5 సంవత్సరాలుగా తీవ్ర నిర్లక్ష్యం గురవుతున్నారంటూ ఆయన మాట్లాడడం జరిగింది. ఇక జగన్మోహన్ రెడ్డి గారికి రాసినటువంటి లేఖలో సమయంలోనూ ముందుండి సేవలు అందించిన పోలీసుల సమస్యను పరిష్కరించాలని కోరారనమాట. ఇంకా డే అండ్ నైట్ తేడా లేకుండా సేవలు చేస్తున్నటువంటి సిబ్బందికి DATL సకాలంలో ఇవ్వకపోవడంతో వీరు కష్టాలు పడుతున్నారంటూ కూడా రావడం జరిగింది. ఇక సెలవు రోజుల్లో పనిచేసినందుకు ఇవ్వాల్సిన ప్రోత్సాహాలను కూడా 2 ఇయర్స్గా ఎప్పుడు ఇస్తున్నారో తెలియని పరిస్థితి నెలకొందంటూ ఈయన మాట్లాడడం జరిగిందనమాట. ఇక వీక్లీ ఆఫ్ వారాంతర సెలవులు ఎప్పటి నుంచి ఇస్తున్నారంటూ కూడా ఈయన రాయడం జరిగింది. సో 2 ఏళ్ళుగా ఉన్నా సరే ఎస్ఐ కానిస్టేబుల్కు ప్రమోషన్స్కు సంబంధించి కూడా సక్రమంగా లేదంటూ ఈయన మాట్లాడడం జరిగిందనమాట. ఇంకా అదేవిధంగా అధికారంలోకి వచ్చినటువంటి పోలీస్ శాఖలో ఉన్నటువంటి ఖాళీలను భర్తీ చేస్తామని కూడా మీరు చెప్పారు, అవి ఎప్పుడు ఫిల్ చేస్తున్నారంటూ కూడా ఈయన తన లేఖ ద్వారా అడగడం జరిగింది. సో ఇక్కడ వచ్చేటికి ప్రధానంగా వచ్చేసి పోలీస్ డిపార్ట్మెంట్ గురించి ఈయన ఒక లెటర్ అనేది రాయడం జరిగిందనమాట. ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వీక్లీ ఆఫ్ ఇస్తామన్నారు, అది ఎప్పటి నుంచి అమలు చేస్తున్నారు. నెక్స్ట్ 2.5 ఇయర్స్ అయింది అధికారంలోకి వచ్చి. ఎస్ఐ కానిస్టేబుల్ జాబ్స్ సంబంధించి వేకెన్సీస్ అనేవి వేల సంఖ్యలో ఉన్నాయి, ఇవి ఎప్పుడు రిలీజ్ చేస్తున్నారు ఈ నోటిఫికేషన్స్ అనేవి అంటూ ఈయన ప్రశ్నించడం జరిగిందనమాట. సో దీనికి సంబంధించి ఆన్సర్స్ కూడా ఇస్తాయి, గవర్నమెంట్ నుంచి వస్తాయన్నమాట. ఖచ్చితంగా అందరూ కూడా వెయిట్ చేస్తుంది అదే. న్యూ జాబ్ క్యాలెండర్లో భాగంగా ప్రతి డిపార్ట్మెంట్ వారు వెయిట్ చేస్తున్నారు. DSC సంబంధించి కానివ్వండి, కానిస్టేబుల్, ఎస్ఐ, పోలీస్ డిపార్ట్మెంట్కి సంబంధించి, ఇక టీచింగ్, నాన్ టీచింగ్ జాబ్స్ సంబంధించి కానివ్వండి, ప్రతిదీ ఎలక్ట్రికల్ కానివ్వండి, రెవెన్యూ విభాగం గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 అన్ని జాబ్స్ కోసం అందరూ వెయిట్ చేస్తున్నారు నోటిఫికేషన్ ఎప్పుడని. సో వీలైనంత త్వరగా నోటిఫికేషన్ ఉండే అవకాశాలు ఉంటాయి. సో ఎవరైతే ఇంకా ఈ యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదు, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి అప్డేట్స్ కోసం లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.